తాళపాక గ్రామంలో ఇటీవల జరిగిన అద్భుతం అందరినీ ఆశ్చర్యంలోని ముంచెత్తింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా చెరువుల్లో చెట్లు తొలగిస్తుండగా పురాతన కాలానికి చెందిన శివలింగం వెలుగులోకి వచ్చింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఇది నేరేడు మిట్టపై ఉన్న శివలింగం. అందుకే దీనిని నేరేడీశ్వరుడు, నీలకంఠేశ్వరుడు అని పిలుస్తారు. పూజారులు వెంటనే ఆ లింగాన్ని శుభ్రపరిచి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు పాల్గొని ఘనంగా ఆవు పాలతో అభిషేకం చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగినదిగా భావిస్తున్న ఈ శివలింగం తాళపాక అన్నమాచార్యులు పుట్టిన ప్రదేశంలో బయటపడడం విశేషంగా పరిగణించబడుతోంది. ఈ శివలింగం బయటపడిన వెంటనే అక్కడ శివాలయం నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చి బీజేపీ నాయకులు కూడా పూజలు చేసి ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దీన్ని చరిత్రను పరిశోధించేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు చెరువు కింద దాగి ఉన్న ఈ శివలింగం ఇప్పుడు ఆ ప్రదేశాన్ని పవిత్ర క్షేత్రంగా మార్చే దిశగా సాగుతోంది. దీని వెనుక ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలంటే తప్పక ఈ వీడియోను పూర్తిగా చూడండి.